సింధూరి అయితే వాళ్ళ ఇంటి దగ్గర గౌరీ పూజ అయితే రెడీ చేస్తూ ఉంటుంది. ముత్తైదువులందరినీ పిలిచి గౌరీ పూజకైతే రెడీ చేస్తూ పంతులు గారు వాళ్ళందరిని అయితే పిలుస్తూ పూజకి కావాల్సిన సామాన్లన్నీ సర్దుబాటు చేస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మని పిలవడానికి వెళ్ళు అని చెప్పేసరికి సింధూరి అయితే పసుపు కుంకుమతో చంచలమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటుంది. చంచలమ్మ గారు అనైతే పిలుస్తూ చంచలమ్మనైతే పిలిచి బయటకు రప్పిస్తూ ఉంటుంది. అలా అందరూ బయటికి వచ్చేసి చూస్తూ ఉంటారు. ఎందుకు వచ్చావు అని అంటే, నేను గౌరీ పూజ చేసుకుంటున్నాను, అందరినీ ముత్తైదువులు అందరినీ పిలుస్తున్నాను, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. బొట్టు పెట్టి మిమ్మల్ని పిలవడానికి వస్తున్నాను, నేను గౌరీ పూజ చేసుకుంటున్నాను అని చెప్పి సింధూర అంటూ ఉంటుంది. అక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించి మీ పుస్తుల తాడులో 2 నల్లపూసలు నాకు ఇస్తారని కోరుకుంటున్నాను అని చెప్పి సింధూర చెప్తూ ఉంటుంది చంచలమ్మతో. ఆ మాటకి చంచలమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. సింధూర కాసి మీ చల్లని చేతులతో నాకు అలా ఇస్తే నాకు మంచి జరుగుతుందని గురూజీ చెప్పారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇదంతా మీరు చేస్తారని, ఈ ఊరు పెద్దగా ఇలా చేస్తారని నేను ఆశిస్తున్నాను అని చెప్పి సింధూర అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి చంచలమ్మ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక సింధూర అయితే చెప్పిన మాటలకి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది చంచలమ్మ.